దేవుడు ఎవరంటే ఇంతకీ ఉన్నవాడు. మోషే అంటున్నాడు, నీ పేరేమని చెప్పాలి వాళ్ళకంటే నేను ఉన్నవాడని చెప్పు వాళ్ళకి అంటున్నాడు మోషేతో దేవుడు. నేను ఉన్నవాడను. ఎంతకాలం నుంచి ఉన్నాడు దేవుడు తెలియదు, ఎంతకాలం నుంచి ఉన్నాడో మనకు తెలియదు. నేను ఉన్నవాడను అని చెప్పమంటున్నాడు. ఉన్నవాడిలో నుంచి వచ్చిన నీవు కూడా ఉండేవాడివే, చచ్చేవాడు మాత్రం కాదు. ఉంటే పరలోకంలోనైనా ఉండాలి, రెండవది నరకములోనైనా ఉండాలి. నీకు చావే లేదు. మరి ఇక్కడ చచ్చిపోతున్నాం కదంటే శరీరాన్ని వదిలి వెళ్ళిపోతున్నాం అంతే. దీన్ని ఎడబాటు అంటారు. ఎడబాటు. శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నావు. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఈ భూమి మీద నీకు ఇవ్వబడిన శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావు కదా. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అంటే నీకు చావు లేదు కాబట్టి నీవు నరకము నుంచి తప్పించబడాలి అంటే నీ ఆత్మను రక్షించుటకు శక్తి గల వాక్యాన్ని సాత్వికముతో అంగీకరించాలి.